హాయ్ అండి అందరికీ. ఇక్కడ మా వారు, మా పెద్దబాబు కూడా మీకు హాయ్ చెప్తున్నారు. మా అమ్మ నాన్న కూడా వచ్చారండి మాతో పాటు షిరిడీ రావడానికి. వాళ్ళు కూడా మీకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నానండి షిరిడీకి వెళ్ళడానికి. దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యే ముందు అన్ని రూమ్స్లో ఫ్యాన్స్, లైట్స్, గీజర్లు, ఏసీలు ఇవన్నీ కూడా ఒకసారి ఆఫ్ చేసుకున్నానా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. కిచెన్లో కూడా గ్యాస్ ఆఫ్ చేశానా, ప్యూరిట్ ఇవన్నీ ఆఫ్ చేశానా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నానండి. సో మేము ఇంటి దగ్గర నుంచి అయితే అరౌండ్ 5:15 కల్లా స్టార్ట్ అయిపోయామండి. క్యాబ్ బుక్ చేసుకున్నాము. మా చిన్నోడు అయాన్స్ బర్త్డేకి షిరిడీలో ఉండాలని షిరిడీకి వెళ్తున్నామండి. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉందండి ఆ రోజు. దానివల్ల మేము కొంచెం వెంటనే రీచ్ అయ్యాము. అంటే 5:45కే కాచిగూడ స్టేషన్కి రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ నుంచి 6:45కి మేము అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కేసాము. అంటే స్టార్ట్ అయిందండి. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మా చిన్నోడు అల్లరి మామూలుగా లేదు. ఒక చోట అయితే స్థిరంగా కూర్చోలేదు. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. వాడికైతే బాగా నచ్చింది ట్రైన్ జర్నీ. బాగా అల్లరి చేశాడు. చూడండి, ఇటు వచ్చే వాళ్ళని అటు వెళ్ళే వాళ్ళని చూస్తూనే ఉన్నాడు. అస్సలు కూర్చోలేదు. వాడికి చాలా బాగా నచ్చింది ట్రైన్ జర్నీ. ఈవినింగే ట్రైన్ ఎక్కడం వల్ల ఏమో కొత్తగా కూడా అనిపించింది. సో నేను చూడండి వాడిని చూపించి నేను హాయ్ చెప్పు అని చెప్తుంటే వాడు అలా చూస్తున్నాడు ఫోన్ వైపు. మా వారు చెప్తున్నారు మార్నింగ్ ఈ టైంకి రీచ్ అవుతామని. సో మేమైతే మార్నింగ్ 6:45కి నాగర్సోలు రీచ్ అయిపోయామండి. అక్కడ నుండి మనకి షిరిడీకి క్యాబ్స్ ఉంటాయి. షిరిడీ అయితే పర్ హెడ్ 250 ఛార్జ్ చేస్తారు. సపరేట్ అయితే 300 వరకు ఛార్జ్ చేస్తారు. మనం బేరం ఆడకపోతే మాత్రం వాళ్ళు ఎక్కువ అడుగుతారు. ఫైనల్గా మేము వ్యాన్ మాట్లాడుకున్నామండి. ఎక్కువ మంది ఉండడం వల్ల వ్యాన్ డ్రైవరు గ్యాస్ ఫిలప్ చేసుకోవడానికి ఒక చోట ఆపారు. ఆ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అప్పుడు టైం 6:45 అయింది. సో మార్నింగ్ సన్ రైజ్లో ఆ చెట్లు చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ ఒక చెట్టు కింద కుర్చీలు కూడా వేశారు కూర్చోడానికి. ప్రతి వ్యాను ఈ ప్లేస్లోనే ఆపుతారండి గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి. మాతో పాటు చూడండి అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వేరే వ్యాన్ అనమాట అది. చూడండి ఇక్కడ మీకు నేను వ్యూ అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుందండి. అసలు చాలా చాలా బాగుంది, చెప్పలేను. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. ఇక్కడ మా వాళ్ళు అయితే రౌండప్ చేశారు, మాట్లాడుకుంటున్నారు. కూర్చోడానికి కుర్చీలు కూడా వేయడం చాలా బాగుందండి అక్కడ. అది నేను చెప్పాను కదా, వేప చెట్టును ఇంకో చెట్టు ఏదో కలిపి 2 చెట్లు కలిపి ఉంది. పైగా ఆ చెట్టుకి కాయలు కూడా ఉన్నాయి. ఏం కాయలా అని చూస్తుంది మా అమ్మ. ఇటువైపు చూసుకుంటే మీకు సీతాఫలం చెట్లు, అవేవో చెట్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు వ్యాన్ ఆపి ఫిలప్ చేసుకునే చోట బ్యాక్గ్రౌండ్ అండి ఇది బాగుంది. అసలు మార్నింగ్ టైము ఇలా ఆగడం చాలా బాగుంది అనిపించింది. సన్ రైజ్ చూడడం, ఇలా చెట్టు కింద కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపించింది. షిరిడీకి వెళ్ళే ముందే మధ్యలో ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. మేమైతే షిరిడీకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడైతే మేము షిరిడీలో హోటల్కి వచ్చామండి. హోటల్ కూడా చూడండి చాలా బాగుంది. 8:30 కల్లా వచ్చేసాము షిరిడీకి. హోటలు మీకు ఒకసారి చూపిస్తున్నానండి. ఈ హోటల్ది వ్యూ చాలా బాగుంటుందండి ఈ హోటలు. దీనిలో రూమ్స్ మేము శ్రీ సాయి నివాస్ మేఘా ధర్మశాలలో బుక్ చేసుకున్నాము. ఇది హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ వాళ్ళది కాటేజ్ అండి. ఇందులో ఏసీ, నాన్ ఏసీ, సూట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇది ముందు ఎంట్రన్స్లో వినాయక స్వామి ఉంటారండి, మధ్యలో అండి ఇది. సో ఇక్కడ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి, లంచ్ కానీ డిన్నర్ అన్నీ. ఇక్కడ మా వాడిది బర్త్డే సెలబ్రేషన్స్ అండి. మేము చాలా సింపుల్గా డెకరేట్ చేసాం రూమ్లో బెలూన్స్తో. వాడిని ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి ఆయన బబుల్స్ ఊతున్నారు. వాడి ఫొటోస్కి కోఆపరేట్ చేయట్లేదు. సో అందుకనే వాడిని బబుల్స్ ఊది ఎట్లా ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి బబుల్స్ ఊది ఏవో 4-5 ఫొటోస్ తీసానండి వాడికి ఇది కొత్త ప్లేస్ అవ్వడం వల్ల ఏమో అసలు అంత ఇదిగా ఏం కోఆపరేట్ చేయలేదండి మాకు. కానీ పర్లేదు, కొంచెం ఎంజాయ్ చేశాడు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ వాడికి కొత్త అనిపించింది కదా, వాడు కోఆపరేట్ చేయకపోతే ఇంకా మా వారు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటేనే కొంచెం కామ్గా కూర్చున్నాడు. మా అమ్మ దేవుడికి ఇచ్చి వీడికి కూడా హారతి ఇస్తుంది.
హారతి చూసి కూడా కొంచెం బెదిరాడండి. అదే స్వీట్ పెడుతుంది. వాళ్ళ నాన్న కూర్చుంటేనే కూర్చున్నాడండి స్టిఫ్గా, లేకపోతే కూర్చొని అన్నాడు. అందుకని వాళ్ళ నాన్న కూడా వాడితో కూర్చొని ఉన్నారు అట్లా. వాటిని అందరూ ఆశీర్వదిస్తున్నాము. అమ్మ నాన్న ఆశీర్వదిస్తున్నారండి. ఫస్ట్ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సో ఫస్ట్ వాళ్ళైతే వచ్చి ఆశీర్వదిస్తున్నారు. తర్వాత మా పెద్దవాడు పెద్ద పెద్ద బాబు కూడా వచ్చి ఆశీర్వదిస్తున్నాడు మేమండి. సో అలా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి రూమ్లో పర్లేదండి, బాగానే జరిగాయి. ఇక్కడైతే మేము షిరిడీలో సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడ మేము తీసుకోవడానికి కుదరదు కదా, టెంపుల్ అది తీయనీరు కదా. ఇక్కడైతే ముందు ఎంట్రన్స్లో బాబా ఐ లవ్ సాయిబాబా అని పెట్టారు. చాలా బాగుంది ఫొటోస్ అది తీసుకోవడానికి. ఇక్కడ గేట్ నెంబర్ 4 ఆపోజిట్లో సాయి పల్లకి అనే పార్క్ ఒకటి కట్టారండి. అసలు ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది. ఇటు సైడ్ చూసుకుంటే మీకు పల్లకి కనిపిస్తుంది చూడండి, అందుకనే అదిగో పల్లకి, ఆ పల్లకి అందుకనే బాబాది సాయి పల్లకి అని పెట్టినట్టున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే పల్లకి ఉంటుంది బాబాది. ఇక్కడ ఎంట్రన్స్లో ఎదురు మనం వస్తున్నట్టయితే బాబా పైనుంచి కుండలో వాటర్ పోస్తున్నట్టు తామర పూలు చాలా బాగున్నారండి. ఎంత బాగున్నారంటే చెప్పలేని మాటల్లో, అంత బాగుంది. ఈ పార్కు ఇప్పుడు కొత్తగా కట్టారండి, మీకు అందుకే చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. బాబా వాటర్ పోస్తున్నట్టు చాలా బాగుంది. ఇంకా ఇటు సైడు ఒక సైడ్కి పల్లకి ఉంటే ఇంకో సైడ్కి బాబాను ఒక అమ్మాయి నుంచున్నట్టు ఉంటుంది. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇలా సైడ్కి పార్క్ ఒకటి కనిపిస్తుందండి, పిల్లలు ఆడుకోవడానికి కొత్తగా పెట్టారు పార్కు. అదే ఆ పార్కులోనే పెట్టారండి, సాయి పల్లకి పార్కులోనే ఒక సైడు పార్క్ పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. స్లైడు, ఉయ్యాలలు అన్నీ పిల్లలు కొంచెం ఎంటర్టైన్ చేస్తారని పెట్టినట్టున్నారు. బాగుంది, చాలా బాగుంది అది. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి, తీసుకుంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ బటర్ఫ్లై చైర్ అయితే చాలా బాగా నచ్చిందండి, అందుకే మా ఆయన్ని ఒక ఫోటో తీశాను ఇక్కడ. సో మేము రూమ్కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఫస్ట్ మేము రూమ్ తీసుకుందామంటే టైడ్ అయిపోవడం వల్ల నేను రూమ్ తీయలేకపోయానండి స్టార్టింగ్లో. సో అందుకని మేము ఇక్కడ నుంచి వెకేట్ చేసేటప్పుడు మీకు ఒకసారి రూమ్ చూపించాలని నేను ఆ రూమ్ వీడియో అయితే తీయడం జరిగింది. రూమ్ అయితే ఇలా ఉంటుందండి. బయట బాల్కనీ బాగుంటుంది, బాల్కనీలో నుంచి వ్యూ కూడా మనకి చాలా బాగుంటుంది. ఆ వ్యూ చూసినట్లయితే మనకి చాలా బాగుంటుంది బాల్కనీ వ్యూ. ఇది ఇందాక చెప్పాను కదా, భోజనాలు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని. ఇక్కడేనండి భోజనాలు చేయడానికి ఈ ప్లేస్కి రావాలి. ఈ ప్లేస్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇందాక చూపించిన బాల్కనీలో మా వాడు ఆడుకుంటున్నాడండి. వాడికైతే చాలా బాగా నచ్చింది. అసలు మేము హోటల్లో ఉన్నంతసేపు వాడు బాల్కనీలోనే ఉన్నాడు. సో మేమైతే రిటర్న్ అయిపోయామండి మళ్ళీ షిరిడీ నుంచి నాగర్సోల్కి. రిటర్న్ జర్నీలో మళ్ళీ మేము 6కే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్లో క్యాబ్స్ దొరకకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. హోటల్స్లో మళ్ళీ ఫుడ్ పార్సిల్ చేయించుకొని నాగర్సోల్ బయలుదేరామండి. నైట్ 9:15కి ట్రైన్ ఎక్కేసాము. అలా జరిగిందండి షిరిడీ ప్రయాణం.